హాయ్ హలో మహామ్యాక్స్కు స్వాగతం. ఈరోజు మన ముందున్నారు గోధూరి మురళి. ఈయన గురించి పరిచయం అక్కర్లేదు, ఇప్పటికీ చాలామంది ఈయన గురించి అన్ని మాధ్యమాల్లో రాశారు. శివ సినిమా 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమాలో జేడి చక్రవర్తితో పాటు ఆ రౌడీ గ్యాంగ్లో నటించిన ఒక నటుడు ఆయనే గోధూరి మురళి. ఆయన ఇప్పుడు మన ముందు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అన్న మురళి. నమస్తే సార్. బాగున్నారా? మహామ్యాక్స్ ప్రేక్షకులకు మీ గోధూరి మురళి మరియు మా శివ టీం నమస్కారాలు. అన్న, ఇక మీ గురించి గతంలో చాలాసార్లు నేనే ఒక 4-5 సార్లు ఇంటర్వ్యూ చేసిండ్రు. ఆయన ప్రింట్ మీడియా నుంచి చేస్తూనే ఉంటాను నేను. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారన్న? మీరు? నేను ప్రస్తుతం చిత్రపూర్లో ఉంటాను. పని లేకుంటే ఊర్లో ఉంటాను. ఊర్లో కర్నాటక డిస్ట్రిక్ట్ గోధూరు అనే గ్రామం. ఏం చేస్తుంటారన్న? మీ వ్యాపకం ఏంది? నా వ్యాపకం ఫుల్ ఇదే. 42 సంవత్సరాల నుంచి ఈ నడనే నా వ్యాపకం, వేరే ఏం పని లేదు. ఈ 18 సంవత్సరాల నుంచి పక్షవాతం వచ్చినా కానీ టీవీ సీరియళ్ళు, అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా. వెబ్ సిరీస్ అవి చేస్తున్నా. పర్లేదన్నా, కొంచెం నెల గడుస్తుందా? ఏదో బోటిగా నడుస్తున్నది. ఇప్పుడైతే 2-3 సంవత్సరాల నుంచి అసలు పని లేదు. అయినా కానీ గెటాను. అంటే తరం మారుతా వస్తూ ఉంది, కొత్త తరం వస్తుంది. అదే పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వచ్చినట్టు కొత్త తరం వస్తుంది. కొత్త తరం వాళ్ళకి మీరు తెలియదు కదా? తెలియదు. చూస్తే ఏర్పాటు చేస్తారు ఇప్పుడు, కానీ పరిచయం లేక మళ్ళీ తిరగలేక డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు దూరం అయిపోయింది. మరి కమ్యూనికేషన్ ఎట్లన్నా? మీకు ఎవరన్నా ఇవ్వాలంటే ఫోన్ చేస్తే నేను 5-6 గంటలు ఇక్కడ ఉంటా, ఊర్లో ఉన్నా. అన్న, శివ సినిమా దానికి ముందు ఎన్ని సినిమాలు చేశారు మీరు? శివకు ముందు వంశీ గారి సినిమాలు చేశాను. పెద్ద వంశీ గారి మహర్షి, చెట్టు కింద ప్లీడర్, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సర్ చేశాను. దానికంటే ముందు ఇన్స్టిట్యూట్లో ఉండేటప్పుడు ఇదే శివ హీరో మా నాగార్జున గారి మొదటి సినిమాలో కూడా నేను విక్రమ్లో నటించాను. ఉషా కిరణ్ వాళ్ళది మల్లెమొగ్గల సినిమా కూడా చేశాను, రాజేష్ హీరో. దానికి మీ గురువుగారు మధుసూదన్ రావు గారు కదా? మా చైర్మన్ గారు మధుసూదన్ రావు గారు డైరెక్టర్. ఫస్ట్ ఇయర్ అయింది, ఇంకా ఫస్ట్ ఇయర్ నడిచేటప్పుడే దానిలో 3-4 సీన్ల క్యారెక్టర్, దీనిలో 2 సీన్ల క్యారెక్టర్ చేయించాడు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళిపోయినా. మద్రాసు వెళ్తేనే వంశీ గారు పరిచయం అయ్యారు. ఆయనతో కంటిన్యూ సినిమాలు చేశాను. మహర్షి, కనకమహాలక్ష్మి, చెట్టు కింద ప్లీడర్ చేసేటప్పుడే నాకు తెలిసింది శివ షూటింగ్ జరుగుతుందని. నాకు ఈ శివ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈయన క్యాసెట్స్ అవి ఉండే. అమీర్పేటలో అప్పుడు నాకు పరిచయం. మురళి, నేను సినిమా తీస్తే నీకు తప్పకుండా మంచి విషయం ఇస్తా అన్నాడు. మహర్షి సినిమా చూసి అన్నట్టు పాపం నేను డైరెక్ట్ తిరుపతి నుంచి చెట్టు కింద ప్లేయర్ షూటింగ్ నుంచి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. మురళీమోహన్ హౌస్ షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కలిస్తే భరణి గారు, అరే మురళికి యాదగిరి క్యారెక్టర్ వేద్దాం అన్న. అంటే లేదు, ఈయనకు డిసిజో క్యారెక్టర్ వేద్దాం జేడీ పక్కన అంటే ఆ విధంగా కమిట్ అయిపోయినా. ఎన్ని రోజులు షూటింగ్ చేసావన్నా? 30 రోజుల వరకు చేసిన. మద్రాసులో ఉండేవాడిని. ఈ అన్నపూర్ణ వాళ్ళు ఇక్కడ పిలిపించి ఇక్కడే రోహిణి లాడ్జ్లో ఉంచి షూటింగ్ చేశారు. ఏమన్నా మెమరీస్ ఉన్నాయా శివ సినిమా చేసేటప్పుడు మీరు? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఈ మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో నటించడం వేరు, చాలా భయం. అదే రామ్ గారి డైరెక్షన్లో అంత ఆడుకున్నట్టే చేసిండు, కానీ ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిండు. అంటే అంత అద్భుతంగా సినిమా తీసి అసలు శివకు ముందు శివ తర్వాత అనే భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప సంచలనం లేపిండు. సౌండ్ ఎఫెక్ట్ అయితే అండి, అంతకుముందు డిష్యూమ్ అనే సౌండ్లు ఉండేది. ప్రత్యేకించి బాంబాయి
అక్కడ దీపన్ చటర్జీ అనే ఆయనతో స్పెషల్ ఎఫెక్ట్ చేయించాడు. చైన్ ఇట్లా లాగితే ఎట్లా ఉంటుంది, చర్రని సౌండ్. అలాంటి సౌండ్లతోటి సైలెన్స్ తోటి జనాలను భయపెట్టిండు. అంతకుముందు ఇప్పుడు మన సినిమాల్లో 20 సుమోలు 50 సుమోలు ఎగురుతుంటాయి, మనకి ఏం ఎఫెక్ట్ ఉండదు. కానీ అదే ఇప్పుడు శివాలో 5-6 సీన్లు ఉన్నాయి. ఆ నరేష్ అనేటతను రామ్ జగన్ చేశారు, మా ఇన్స్టిట్యూట్ మేటే. ఆయన చంపేటప్పుడు బ్యాక్లో కెమెరా వెళ్తుంది, టాప్ అని పెడతాడు, జల్లుమంటుంది మనకు. అదేవిధంగా చిన్న ఆయన ఇట్లా పరిగెత్తి పోలు కొట్టుకొని టప్పని పడిపోతాడు. ఆయన కింద పడితే మనం పడ్డ ఫీలింగ్ వస్తుంది. ఆయన సైలెంట్గా తప్పించుకొని ఇట్లా పక్కకి వెళ్తాడు, కత్తితోటి ఇటు గొడ్డలు దిగుతే వస్తాడు. అంటే అంత క్రూకటిగా చూస్తే మళ్ళీ సైలెంట్. ఇంకా గొల్లపూడిని పొడిచేది తెలియదు అసలు, పొడుస్తాడని భవాని జప్మని వేసేస్తాడు, అన్ఎక్స్పెక్టెడ్గా జల్లుమంటుంది మనకు. కోట శ్రీనివాసరావు గారిని బెల్ట్ తీసుకొని అసలు చంపుతాడు అనుకుంటాం ఆ మాచిరాజు. అట్లా అద్భుతంగా సీన్లు తెరకెక్కించి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పటికి ఇప్పుడు 36 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయినా కానీ, మొన్న నేను ప్రివ్యూకి వెళ్ళాను ఏఎంబి థియేటర్కు. చూస్తుంటే అందరు మా వాళ్ళంతా వచ్చారు, రాము గారు వచ్చారు, గోపాల్ రెడ్డి గారు వచ్చారు. వస్తే అది సినిమా చూస్తుంటే ఈ మధ్యలో ఇన్ని సినిమాలు వచ్చినా మళ్ళీ దీని ఎఫెక్ట్ వేరే ఉంది. అంత అద్భుతంగా. రాముతో మాట్లాడారా మళ్ళీ మొన్న మీరు కలిసినప్పుడు? మొన్న మాట్లాడలేదు, ఆయన వెనక నుంచి వచ్చారు, పూరి గారు, రాము గారు, వీళ్ళందరూ. ఇక నాకు కలిసింది గోపాల్ రెడ్డి గారు కలిశారు, మా కో డైరెక్టర్ శివనాశ్వరరావు గారు. చూశాను నేను ఫోటో. ముందు సీట్లలో మేము ఉన్నాం అప్పుడు, కానీ వీళ్ళు ఆల్రెడీ వెనక సీట్లు ఆగి కూర్చున్నారు. నాకు ఎక్కడం రాదు కదా, హెల్దీగా ఉండేటప్పుడు వెళ్ళి కలిసేవాడిని, కానీ కలవలేకపోయాను. అన్న, ఈ శివ సినిమా విషయానికి వస్తే, శివ జరుగుతున్నప్పుడు ఆ సెట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఈ సినిమా ఆడుతుంది, దీన్ని గొప్పగా తీస్తున్నాడు అనే నమ్మకం లేదు అని చెప్పాడు శివనాశ్వరరావు. అవును, అందరూ అలాగే అనుకున్నారు. అందులో ఒక అనుభవం ఉన్న ఆయన అంటే కో డైరెక్టర్ ఒకరు శివనాశ్వరరావు గారే, అసిస్టెంట్ ఎవళ్ళంటే ఉత్తేజ్, తర్వాత సీనియర్ రావు గారి ఇల్లుకు మన రాము గారు అబ్జర్వర్గా పనిచేసిండు, అసిస్టెంట్ డైరెక్టర్ కాదు, వాటికి పరిశీలన. రావు గారి ఇల్లు మద్రాసులో. ఇక కాబట్టి ఆయనకు రావు గారి ఇల్లుకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉత్తేజ్ గారు. అప్పుడు రాము గారికి ఉత్తేజ్ గారికి పరిచయం. ఈ తర్వాత నెక్స్ట్ శివ అయితే శివకు పెట్టుకున్నాడు అయింది ఉత్తేజ్. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయినటువంటి తేజ గారు, రసూల్ గారు, కృష్ణవంశీ గారు అద్భుతమైన డైరెక్టర్, వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లు. పిల్లలు హాఫ్ నెక్కర్లు ఉండేది వాళ్ళకి, వాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళు అయిపోయారు. అంతా అందరం సరదాగా ఉండేవాళ్ళం. వీళ్ళందరూ గ్రూప్ ఒకటైతే జేడి గారును నేను, మేము నాకు సీనియర్ ఉన్నా కానీ నాకు దూరే స్వభావం లేక నేను దూరం ఉండిపోయినా. నాకు తోడుగా జైడి ఉండేటోడు, ఆయన ఫియట్ కార్లో వచ్చేవాడు, మేము ఇద్దరం ఫియట్ కార్లో కూర్చుండేవాళ్ళం. ఆ మనీలో వాడింది ఇదేనా ఫియట్ కారు, జేడిదేనా? మనీలో అనుకుంటా కావచ్చు, నాకు తెలియదు. అందుకే ఫియట్ కార్లో బెనర్జీ వస్తూ ఉంటాడు, ఆయనదే ఉంటుంది. అన్న, నీకు ఎప్పుడు జరిగింది ఇది? ఏ వయసులో జరిగింది? ఏ సంవత్సరం జరిగింది? ఎలా జరిగింది? 2008లో అనుకోకుండా బైక్ మీద వెళ్తుంటే స్ట్రోక్ వచ్చి పడిపోయినా. నువ్వే డ్రైవింగ్ చేస్తున్నావునా? నేను ఒక్కనే రోడ్ సైడ్ పడిపోయినా. 2-3 గంటల వరకు ఎవరు ఊర్లేరు, ఈవినింగ్ టైం. ఎక్కడ? మా ఊర్లో. మీ ఊర్లోనే? మా ఊరు పక్కన. 2-3 గంటల తర్వాత అది ఇండికేటర్ వెలుగుతుంది బైక్ది, కాబట్టి ఇక్కడ ఎవరో తాగి పడిపోయింది అనుకున్నారు. అది సహజం. అది చూస్తే నేను నిమ్స్కు తీసుకొచ్చారు, మా ఫ్రెండ్ రామచంద్ర గారు అని డీసీపీ, ఆయన తీసుకొచ్చి ఇక్కడ అటు చేస్తే అప్పటికి లాట్ అయిపోయింది
బ్లడ్ క్లాట్ అయింది. ఏం చేయలేం. ఆ తర్వాత చాలా తిరిగాను, 5-6 లక్షలు ఖర్చు పెట్టుకున్నా. కానీ పెరాలసిస్ వచ్చిన తర్వాత 2 నెలలకే మన చౌదరి గారు మన చిన్నారి అనే సీరియల్లో పెద్ద క్యారెక్టర్ ఇచ్చాడు. వాయిస్ లేదు, డైలాగ్ లేదు, అయినా మురళి నువ్వే వేయాలి. నా దాంతో ఆర్థికంగా కుదురుకున్నా. 2 నాకు పడిపోయి తెల్లారి క్యాల్కి వచ్చిన తర్వాత అయ్యో నేను మళ్ళీ కెమెరా ముందుకు పోలేను కదా, పక్షవాతం వచ్చింది ఎవరెత్తాడు వేషం అట్లా అనుకుంటే 2 నెలలకు మిరకిల్ జరిగింది. ఆయన్నే చిన్నారి, హై స్కూల్, మందర 5-6 ఏళ్ళు రెగ్యులర్గా వేస్తే 10-15 లక్షలు వచ్చినాయి మనకు. నా బాకీలు అంతకుముందు బాకీలు ఉండే, మెడిసిన్ అన్నీ ఆ విధంగా దేవుడే. నువ్వు గతంలో సర్పంచ్గా చేసావు కదా మీ ఊరికి. అవును. మామూలుగా పొలిటికల్ లీడర్స్, సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ కనీసం వార్డు మెంబర్ అయినా కూడా సంపాదించుకుంటారు కదా, ఏదో ఆస్తులు, భూములు అవి ఇవి ఏదో. మీరెందుకు ఏమీ లేకుండా నీళ్ళుగా ఉండిపోయారు? ఇప్పటికీ నాకు ఇల్లు లేదు. నేను కమ్యూనిస్ట్. నేను 70లో పార్టీలో చేరాను. నా వయసు ఇప్పుడు 75. 80లో మా ఊరుకు సర్పంచ్ చేశాను. 84 వరకు చేశాను. ఇంకో 1 ఇయర్ పీరియడ్ ఉండగానే రిజైన్ చేసి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 42 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నది. అంటే పొలిటికల్గా బాగున్నది కదా మీరు ఇప్పుడు? బాగుండేది. నేను డిస్ట్రిక్ట్ కమ్యూనిస్ట్ ఏఐవైఎఫ్ ప్రెసిడెంట్ ఉండే, ఫ్యూచర్ ఉండే. కానీ నాకు ఇట్ ఇంట్రెస్ట్. 73 నుంచి నాటకాలు వేసేవాడిని, ఇప్పటికీ వేస్తున్నా. నవ్వు ఇప్పటికి కూడా 50 ఏళ్ళు దాటినా కానీ ఈ పొజిషన్లో కూడా చెల్లని పైసలని, మా ప్రేమకు న్యాయం కావాలని మంచి నాటకాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతుంటాయి ఇప్పుడు కూడా. అలా మరి ఈ సర్పంచ్గా ఏం సంపాదించుకోలేదు, ఈ ఆర్టిస్ట్గా కూడా అంతంత మాత్రమే ఉండింటుంది అప్పుడు. అంటే బిఫోర్ నీకు ఇది జరగక ముందు. మరి ఇప్పుడు ఇల్లు గడవడం ఎట్లన్నా? ఇప్పుడు ఇదే ఎప్పుడన్నా ఒక సినిమా వేస్తే నీ డబ్బులు వస్తే జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకుంటున్నా. నెలకు 4,000 పింఛన్ వస్తుంది నాకు, ఈ వికలాంగుల పింఛను. మొత్తానికి ఏదో అట్లా గడుస్తున్నాయి చిన్నగా. ఇల్లు కూడా లేదు, కానీ మన ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది, ఆ ఇల్లు నిర్మాణం జరుగుతున్నది. అంటే ఒక గొప్ప రాజకీయ అవకాశం, రాజకీయంగా ఎదగదగ్గ పోస్ట్ అది. పార్టీ కూడా మంచి పార్టీ. దాన్ని వదులుకొని వచ్చేసారు సినిమా ఇండస్ట్రీకి, కళను నమ్ముకొని ఆర్టిస్ట్ అవుదామని. ఎప్పుడన్నా నేను పొరపాటు చేశాను సినిమా ఇండస్ట్రీకి వచ్చి, అక్కడ ఉండింటే బాగుండు అనే భావన మీకు ఎప్పుడన్నా కలిగిందన్నా? లేదు, నాకు అది బలంగా కోరిక ఉండేది. 84లో వచ్చాను, కానీ 84 కంటే ముందే 73లో పునే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు నేను ప్రాస్పెక్టర్ తెప్పించాను. అబ్బా. మద్రాసు వెళ్ళి టెస్ట్ రాసాను, సెలెక్ట్ అయ్యాను. ఏపీకి 2 ఉండే సీట్లు, కానీ అప్పుడు మా మదర్ చనిపోయాను. మా ఫాదర్ చిన్నప్పుడే పోయినారు. మా మదర్ చనిపోతే నేను పోలేదు. లేకపోతే 73లోనే, అంటే దేవదాస గారి పీరియడ్ అయిన తర్వాత అప్పుడు పునే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ కూడా ఈ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా అప్పట్లో చాలా మంచి, చాలా గొప్పది. మీ క్లాస్మేట్స్ ఎవరన్నా, మీ బ్యాచ్మేట్స్ ఎవరెవరు ఉన్నారు? సూర్య, ఒక అక్క, ఒక బావ. తెలుసు పాపులర్. శివ సత్యనారాయణ పాపం ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. శివ సత్యనారాయణ కూడా మీ బ్యాచేనా? మా సీనియర్స్ శివాజీ రాజా, ఆహుతి ప్రసాద్, రామ్ జగన్. మా జూనియర్స్ చిన్న. ఇప్పుడు శివాల దాదాపు 6-7 మెంబర్స్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళంతా మేమంతా 2 ఇయర్స్ ఒకటే కాంపౌండ్లో తినడం, పడుకోవడం. ఇక్కడే యూసుఫ్గూడలో. మాలో మెంబర్గా ఉన్నారన్న మీరు? మాలో నేను మెంబర్ తీసుకోలే. ఎందుకని? 25 ఏళ్ళు కట్టినాడు, 25 ఏళ్ళు లేవు. అంటే ఆ డబ్బులు, ఈ డబ్బులు వస్తే పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు అని చాలా బొట్టిగా నడుపుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తున్నది. 50 అన్నాడు, 50 లేవు. 1,00,000 అన్నాడు, 1,00,000 లేవు. కానీ మొన్న అది మెంబర్షిప్ ఇచ్చిండ్రు, కానీ మనకు ఓటు హక్కు అదంతా ఏముండదు.
మాలో ఇంత నెలకి ఇంత అని సహాయం చేస్తారు. ఎంత ఇస్తారమ్మా? చిన్న అమౌంట్ ఇస్తారు. చిన్న అమౌంట్. సరే ఏదో ఒకటి సన్ని వేణీళ్ళకి సన్నీళ్ళు అని అన్నట్టు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ ఉన్న కాడికి వెళ్ళి శివాజీ రాజా వీళ్ళు అందరూ. అది కాకుండా చాలా ఉన్నాయి ఇది అసోసియేషన్స్, ఆర్టిస్ట్ అసోసియేషన్ అని అవన్నీ ఇవన్నీ వాటిలో దేంట్లో ఎందులో కూడా లేరా మీరు? ఇంకోటి ఏదో ఉన్నది తెలంగాణ దానిలో నూకరాజు నూకరాజే కదా ప్రెసిడెంట్ దానికి. దానిలో ఉన్నా. అదే చిన్న అమౌంట్ కాబట్టి 5,000 కట్టి దానిలో మెంబర్షిప్ అన్నా చేరి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది. చిత్రపురి కాలనీకి ఏమో అప్లై చేసుకోలేదన్నా మీరు? ఇప్పుడు ఈ 2008 కంటే ముందు నేను చేశాను. సింగిల్ బెడ్రూమ్ డబ్బులు కూడా కట్టా, 1,00,000 కట్టిన. ఆ తర్వాత అయితే మళ్ళీ ఆ డబ్బులు వాపస్ తీసుకొని క్యాన్సిల్ చేసుకున్నాను. అంటే కట్టలేకపోయారు ఇప్పుడు? ఎక్కడ పిల్లలు ఎంతమంది అన్నారు మీకు? 2 అమ్మాయిలు 1 బాబు. అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాబు పెళ్ళి అయిపోయింది. అమ్మాయిల పిల్లలకు పెళ్ళి అయింది, వాళ్ళ పిల్లలు కూడా పుట్టింది. మన్మరాలను కూడా వాళ్ళని కూడా చూశారు. మీ కొడుకు ఏం చేస్తాడన్నా? ప్రైవేట్గా చేస్తుండే, గవర్నమెంట్ జాబ్ లేదు. ఆయననే ఇక మన దాకా రాదు ఆయన సంపాదన. ఆయనకు ఒక కూతురు, ఆయన సంసారము ఆయన వరకే. ఇక్కడనే ఉంటాడు సిటీలో. మరి మీకు ఎవరు మీ స్థితి చూసి ఇప్పుడు శివ సినిమాలో చేశారు, అందరికీ తెలుసు మీకు ఇలా ఉందని. జేడి చక్రవర్తికి కానీ మిగతా అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు, కృష్ణవంశీ కానీ వీళ్ళేమో ఎప్పుడో అంతో ఇంతో హెల్ప్ చేయడం కానీ అట్లా చేశారన్నా? అదేం జరగలేదు. జేడి గారు ఇప్పుడు కూడా మాట్లాడతారు. మా ఊరు 2 సార్లు వచ్చారు. సూర్య వచ్చాడు, శివాజీరాజు వచ్చాడు, భరణ్ గారు వచ్చారు, శ్రీకాంత్ మా ఇన్స్టిట్యూటే ఆయన వచ్చారు. వీళ్ళంతా మా ఊరు వచ్చారు అక్కడ. మాది అంతే ఫ్రెండ్షిప్, కానీ ఇట్లా ఆర్థికంగా నేనే. మీరు కూడా ఆత్మగౌరవం వల్ల అడగలేదే? అదొకటి. స్నేహితులు ఏమడుగుతావు అని అంటే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మా జూనియరే కానీ శ్రీధర్ రెడ్డి గారు అని డ్యాన్స్ మాస్టర్ అని ఇప్పుడు ఒక సినిమా చేశాడు, సత్యేంద్ర గొర్రె అని. అది 2 రోజుల ప్యాచ్ వర్క్ ఉంది, రేపెల్లుండి అనుకుంటా. మేము 40 ఏళ్ళ నుంచి కలిసే ఉంటున్నాం. వినోద్ బాల శ్రీధర్ రెడ్డి గారు, నేను ఒకటే రూమ్ అప్పటి నుండి. అవునా? మద్రాసు అంటే 35 ఏళ్ళ నుంచి. ఇక్కడ ట్రైనింగ్ అయినాక 5 ఏళ్ళు మద్రాసులో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతా కలిసి ఉంటున్నాం. నాకు ఈ పక్షవాతం వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు తెచ్చి ఇక్కడనే ఉంచుకున్నారు. నాకు ఏం ఖర్చులు లేవు, అన్నీ ఆయనే. నేను ఇక్కడికి వచ్చినంటే ఫుడ్, వంట పిల్లగాడు ఉన్నాడు, అన్నీ నడుస్తుంది. నాకు నేను రుణపడి ఉంటా. అలాంటి స్నేహితులు దొరకడం ఇవాళ రేపు అనేది చాలా అదృష్టం కదన్నా. ఇప్పుడు ఇంట్లో తండ్రికే ఎవరికో ఈ జబ్బు వచ్చిందంటే ఇసుక్కుంటారు. అసలు జబ్బున్న తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు 18 ఏళ్ళ నుంచి. ఇన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాలలో మీకు ఇష్టమైన ఒక సినిమా, ఆ సినిమాలో ఒక సీన్ ఏదన్నా మా కోసం చేయాలన్నా? మీరు ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. ఈ సినిమాలో ఫస్ట్ సినిమానే మహర్షి, మంచి క్యారెక్టర్ పెద్ద వంశీ గారిది. అది పెద్దగా ఆడలేదు, శ్రవంతి వాళ్ళది. అది ఆడి ఉంటే ఫస్ట్ సినిమాతో దశ తిరిగేది, కానీ లేదు. ఏం మామూలుగా థియేటర్ డైలాగ్ ఏమన్నా ఎట్లయినా పర్లేదన్నా, కొంచెం ప్యాథటిక్ ఇది. మంత్రి, ఇది నీ కార్యాలయమేనా లేక బ్యూరోక్రసీ నేను ఇటుకలతో, రెడ్ టైమ్స్ సిమెంట్తో కలిపి కట్టిన కోట? కూర్చోవయ్యా కూర్చో, ఓ రోజు వస్తుందిలే న్యాయం అనే గుర్రాల మీద సమానత్వం అనే ఆయుధాలు నుంచి ఉప్పెనలా వస్తుంది. రే ఉప్పెనలా వస్తుంది. చాలా బాగా వేశారు. అట్లా అంటేనే పలుకుతుంది కదా మీకు. చేసి ఇదే ఎందులోదన్నా ఇది? ఇది రుద్రవీణ అని ఒక ప్లే వేస్తూనే ఉంటాం ఎప్పుడు. 77లో తీసుకున్నాం. ఎనమూరి వీరేంద్రనాథ్ గారిది.
ఎండమూరి అది ఇప్పుడు కూడా అది వేస్తుంటాం. ఎక్కడెక్కడ వేశారన్నా మీరు నాటకాలు అంటే? ఇప్పుడు మొన్న ఈ మధ్యనే కాకినాడలో వేసిన అది మా ప్రేమకు న్యాయం కావాలి. ఇక హైదరాబాద్లో రవీంద్ర భారతిలో, బిహెచ్ఎల్లో, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మొత్తం ఏపీ మొత్తం అన్ని పరిషత్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. ఎక్కడ పరిస్థితులు ఉంటే అక్కడ. అంటే ట్రావెలింగ్ అవన్నీ ఎట్లన్నా మీకు? ఇక అది వాళ్ళే థియేటర్ వాళ్ళ కష్టాలు. ఇప్పుడు నేను ఇట్లుండి కూడా జనరల్ ట్రైన్లో జర్నీ చేసుకుని ఆడ నాటకం వేసి మళ్ళీ వచ్చి అదే జనరల్ ఎక్కి మళ్ళీ ఇటు అట్లా ప్రయాణం చేసి నాటకాలు. మొన్న కాకినాడ వెళ్తే అలాగే రిజర్వేషన్ కూడా లేదు. అంటే ఆ స్టేజ్ మీద వేయాలి, మనం కనపడాలి, నటించాలి అని ఒక జీల్. అదే కదన్నా మనుషుల్ని బ్రతికించేది కూడా అదే కదా. అదే నాకు ఏం లేదు ఇటు వచ్చిన అనే మీరు అడిగారు కదా, చాలు. నేను అనుకున్నందుకు సినిమాలు నటించాలనుకున్నా 150 సినిమాల వరకు నటించిన. థియేటర్ అయితే కంటిన్యూ అవుతున్నది. నాకు ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నా. తినడానికి ఇంత మెతుకులు 4 మెతుకులు దొరుకుతున్నాయి. పడుకోవడానికి ఉన్న చిన్న కొట్టం 8 గదులది దానిలో ఉంటున్నా. పూరీలనా పర్లేదా? రేకులు, పెంకుటిల్లు. పెంకుటిల్లు బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అందరికి పెంకుటిల్లు అనేది. అంటే భవిష్యత్తు వాట్ నెక్స్ట్ అన్నా? ఇప్పుడు ఇంతవరకు ఓకే, ఏం లేదు, ఇదే చేస్తేనే ఏదో ఒక క్యారెక్టర్ పడబోతుందా, ఏదైనా చిన్నగా రావా, డబ్బులు రావా అనే దాని మీదనే చేస్తూనే ఉన్నాను. మేము అడగంగానే 250 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి మా దగ్గరకు వచ్చి మీ జీవితానికి సంబంధించిన విశేషాలు చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు సార్. మీరు నా గురించి మొత్తం ప్రపంచం అంతా టీవీ ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి మీకు నేను కృతజ్ఞత రుణపడి ఉంటాం మీ టీం అందరికీ. మంచిది.